తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి రైతు భరోసా విడుదల చేయనున్నట్లు కేబినెట్ లో నిర్ణయించారు. ఇక హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పి భరోసా విడుదల చేయనున్నట్లు కేబినెట్ లో నిర్ణయించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్స్ లో జమ చేయనుంది ప్రభుత్వం. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచే రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్స్ లో జమ చేయనుంది ప్రభుత్వం. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. స్పందన, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు రైతు భరోసాతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు ఉదయం నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు కూడా జమ కానున్నాయి. ఇది మాత్రం రైతులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సంబంధించి ఇప్పటికే వ్యవసాయ పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. నైరుతి ఋతుపవనాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించి ఉన్నాయి. పలు చోట్ల కూడా వర్షాలు కూడా పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికే ఇటు రైతులంతా కూడా రూరల్ కూడా వ్యవసాయ పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దుక్కి దున్నడం కానీ ఆల్రెడీ కొన్ని చోట్ల కూడా విత్తనాలు కూడా వేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రైతు భరోసా నిధులు వస్తే మాత్రం ఇది రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే గత రబీ సీజన్ ఇచ్చినప్పుడు కూడా చాలా వరకు డిలే చేశారు. దీంతో రైతులకు కూడా అరకొరగా రైతు భరోసా నిధులు వస్తాయి. లాస్ట్ రబీ సీజన్ అప్పుడు మాత్రం దాదాపు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వేశారు. మరి ఈసారి మాత్రం ముందస్తుగానే సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రివర్గం అంతా కూడా
మరి ఈసారి రైతు భరోసా నిధులు మాత్రం రైతుల ఖాతాలో రేపు ఉదయం నుంచే ఇటు ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ అంటే వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ యొక్క పెట్టుబడి సాయం రైతు భరోసా కూడా అందనుంది. మరి ఇప్పటికే ఇటు ఆర్థిక శాఖ కూడా మరి దీనికి సంబంధించి కూడా నిధులు కూడా రిలీజ్ చేసింది. మరి ఇప్పటికే ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి రేపే ఉదయమే రైతుల ఖాతాలో రైతు పెట్టుబడి సాయం సంబంధించి రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్లో కూడా జమకా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఇటు వ్యవసాయ శాఖ కూడా అధికారులు కూడా ఇప్పటికే రైతుల అకౌంట్లకు సంబంధించి కూడా డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. మరి ఎకరాలతో సంబంధం లేకుండా ఈసారి 10 ఎకరాలకు ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం కూడా అందనుంది. మరి సంవత్సరానికి 12,000 చొప్పున ఒక విడతగా 6,000 అంటే ఎకరానికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 6,000 చొప్పున ఈ యొక్క పెట్టుబడి సాయం కూడా అందనుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 8,500 కోట్ల పైగా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇటు ఈ మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపు 18,000 కోట్లు కూడా ఈ యొక్క రైతు పెట్టుబడి సాయం రైతు భరోసా కూడా కేటాయించడం జరిగింది. మరి అందులో నుంచి నిధులను కూడా కేటాయించి ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎకరాలతో సంబంధం లేకుండా అందరు రైతులకు మాత్రం ఈ యొక్క పెట్టుబడి సాయం అందనుంది. మరి వాళ్ళంతా కూడా వ్యవసాయ యోగ్యమైన భూములకి వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈ యొక్క పెట్టుబడి సాయం అందనుంది. మరి ఇక రబీ సీజన్ సంబంధించి మాత్రం ఇంకా దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఎందుకంటే గత రబీ సీజన్ సంబంధించి దాదాపు నెల పొడుగున ఈ యొక్క పెట్టుబడి సాయం వేశారు. అంటే ఒక ఎకరానికి 1 వీక్ చొప్పున, 2 ఎకరానికి మరో 1 వీక్, తర్వాత 3 ఎకరాలు 4 ఎకరాలు అంటే 4 ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం అందింది రబీ సీజన్ సంబంధించి. మరి ఈసారి మాత్రం ఆ రకంగా తప్పులకు మాత్రం తావివ్వకుండా మరోవైపు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు మంత్రివర్గం కానీ మరి ఈసారి పెట్టుబడి సాయం ఒకేసారి వేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే త్వరలోనే అంటే ఈ నెలాఖరులోగా ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించి అంటే ఇటు సర్పంచ్ ఎన్నికలు అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా కార్యాచరణ రూపొందిస్తుంది. ఎందుకంటే మేబీ జూలై 1st వీక్లో ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించినట్టు భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా అందిస్తే మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తమకు అత్యధిక స్థానాలు గెలుస్తాయని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఈసారి పెట్టుబడి సాయం మరి ఎకరాలతో సంబంధం లేకుండా అన్ని ఎకరాలకు అంటే ఇటు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే అందనుంది. ఇది మాత్రం రైతులందరూ కూడా శుభసూచకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు పెట్టుబడి కోసం కూడా ఇప్పటికే కొంతమంది పెట్టుబడిదారులను కమిటీ వాళ్ళని కానీ ఇతర పెట్టుబడిదారులను కూడా ఆశ్రయిస్తారు జనరల్గా రైతులంతా కూడా. ఎందుకంటే జనరల్గా మధ్యతరగతి రైతులంతా కూడా అప్పు తీసుకొచ్చి మరి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చే పెట్టుబడి సాయం మాత్రం రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగకరం కానుంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రివర్గంలో ఉన్నటువంటి అంటే మంత్రులతో సమావేశమైనప్పుడు మరి ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ మంత్రి సీతక్క, దామోదర రాజనరసింహం, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా చర్చించుకొని నిర్ణయం తీసుకున్నారు. మరి రేపు ఉదయం నుంచే ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్లో జమ అవుతాయి. మరి గత సీజన్ చూసుకుంటే మాత్రం మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒకసారి మొత్తం వేశారు. తర్వాత ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి మాత్రం వేయలేదు. దీంతో ఇటు రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. రైతు సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కొంతవరకు రైతుల్లో కూడా వ్యతిరేకత ఉంది. మరి లాస్ట్ టైం రైతు భరోసా గాడి తర్వాత రైతు రుణమాఫీ విషయంకి వస్తే మాత్రం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 60-70% మాత్రమే వేశారు. దీంతో కొంత రైతు సంఘాల నాయకులు కానీ రైతులు కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. మరి రూరల్ కూడా కొంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా వ్యతిరేకత ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చే రైతు భరోసాతోనే మరి అవన్నీ కూడా చెరిగిపోతాయో చూడాలి. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క పెట్టుబడి సాయం కూడా రైతు భరోసా నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి కంటిన్యూగా రైతుల ఖాతాలు కూడా రైతుల బ్యాంక్ అకౌంట్లో కూడా వేస్తుంది. కాబట్టి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్కి ఏ రకంగా సీట్లు ఎక్కువ కైవసం చేసుకుంటూ చూడాలి. మరి ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు స్థానిక సంస్థల లీడర్లకు కానీ జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ క్యాడర్ అంటే కింది స్థాయి క్యాడర్ కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఏ క్షణాన్ని కూడా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అందరూ కూడా సందంగా ఉండాలి, ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సమీక్ష కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇటు గుర్తులు కూడా కేటాయించడానికి సంబంధించి కూడా ఏర్పాటు కూడా చేశారు. ఇప్పటికే ఓటర్ లిస్టుకి సంబంధించి వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అంటే ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే మాత్రం అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు జూలై లాస్ట్ వీక్లో కానీ లేకపోతే ఫస్ట్ వీక్లో కానీ జూన్ లాస్ట్ వీక్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ
యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఫస్ట్ అయితే మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తర్వాత ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే దాదాపు 1.5 yearగా డిలే అవుతూ వచ్చింది. మరి ఇప్పటికే రూరల్లో చూసుకుంటే మాత్రం ఇటు సర్పంచ్ పదవీ కాలం ముగిసి దాదాపు 16 నెలలు కావాల్సి వస్తుంది. ఇప్పటికే రూరల్లో ఎంఆర్ఓల ప్రత్యేక పాలన అధికారిగా కొనసాగుతుంది. దీంతో రూరల్ చాలా వరకు రోడ్ల మరమ్మతులు కానీ లేకపోతే పారిశుద్ధ్య కార్యక్రమం కానీ ఇతర అన్ని కూడా కుట్టుపడింది. మరి గ్రామాభివృద్ధి పెద్దగా జరగట్లేదు. ఎందుకంటే ప్రత్యేక అధికారులు కూడా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులకు మాత్రమే పరిమితం అయ్యారు తప్ప ఇక్కడ కూడా రూరల్ గ్రామాలను తిరిగి మరి అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూలు నిర్వహించడం కానీ మరి గ్రామశాఖ అధికారులతో మమేకం కావడం కానీ చేయలేదు. కాబట్టి దీంతో మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే మరి గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి ఫలాలను కూడా గ్రామాలకు అందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం భావిస్తుంది. మరి ఇప్పటికే ఇటు సర్పంచ్లు అంటే చాలా వరకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి అవి కూడా త్వరలో క్లియర్ చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇటు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సర్పంచ్లకు మాజీ సర్పంచ్లు కూడా కొంతవరకు హామీ. కాబట్టి ఇటు మాజీ సర్పంచ్లకు బిల్లు క్లియరెన్స్తో పాటు అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల నుంచి నోటిఫికేషన్ ఇస్తే మరి ఇంకో విషయం చెప్పుకోవాలి ఇక్కడ. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన జరిగింది. అదేవిధంగా మరోవైపు ఎస్సీ వర్గీకరణ జరిగింది. కాబట్టి మరి రూరల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ ఉంది. కాబట్టి మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తారని కూడా ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాష్ట్రంలో కులగణన పూర్తయింది. మరి 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ పై ఉంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే మరి స్థానిక సంస్థల్లో 47% రిజర్వేషన్లు ఇస్తాం, మరి బీసీలకు వాళ్ళ స్థానాలు వాళ్ళకి ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. మరోవైపు ఇటు బీసీ సంఘాల నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి స్థానిక సంస్థల్లో తమ కోట తమకి ఇవ్వాలి, మరి సర్పంచులు అవకాశం ఇవ్వాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా మరి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఇటు ముదిరాజు కానీ అదేవిధంగా ఇటు యాదవులు కానీ గొల్ల కుర్మలకు కానీ వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం అత్యధికంగా బీసీ కులాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా. మరి ఈ నేపథ్యంలో మరి రూరల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీసీలకు సంబంధించి 42% కోట ఇవ్వాలని కూడా ప్రధాన డిమాండ్ ఉంది. కాబట్టి మరి ఏ రకంగా అడ్జస్ట్మెంట్ చేస్తారు, మరి ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి జూలైలో ఒకవేళ ఫస్ట్ వీక్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే అందులో స్థానిక సంస్థల కోట కింద మరి 42% రిజర్వేషన్లు తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా కామారెడ్డి డిక్లరేషన్ కూడా చెప్పడం జరిగింది. మరి బీసీలకు కూడా 42% రిజర్వేషన్లు ప్రకటిస్తాం, బీసీ కులగణన చేస్తాం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని కూడా చెప్పడం. కాబట్టి మనం అనుకున్నగానే మరి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కూడా రాష్ట్రంలో కూడా బీసీ కులగణన పూర్తయింది, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తయింది. కాబట్టి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఏ రకంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు జరిగినటువంటి మంత్రుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తానపై కూడా సర్వర్తో ఉత్కంఠ నెలకొంది. మేబీ ఈ యొక్క జూన్ లాస్ట్ వీక్ లో సర్పంచ్ ఎన్నికలు కుంట దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి యోగ్యమైన ఎంత భూమి ఉన్నా 12,000 రూపాయల స్కీములో భాగంగా మొదటి పంటకి రేపటి నుంచి మొదలెట్టి వారం రోజుల లోపే రైతన్నలకి రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి అందరికీ పెట్టుబడి కోసం షావకారులకి కోసం ఎదురు చూడకుండా బ్యాంకులు చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారం రోజుల లోపే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అని తెలియచేయటానికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సతీష్, రేపటి నుంచి రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. కాబట్టి మొత్తం ఎంతమందికి ఈ లబ్ధి చేకూరనుంది? ఎస్, ఇప్పటికే దీనికి సంబంధించిన డేటా అంతా కూడా వ్యవసాయ శాఖ అధికారులకు చేరింది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. మరి ఇప్పటికే ఇటు గతంలో కాంగ్రెస్ జరిగింది. మరి దాని ప్రకారమే లెక్క ప్రకారం చూస్తే మాత్రం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరి దాదాపు 90 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు. మరి వాళ్ళ రైతుల అకౌంట్లో పెట్టుబడి సాయం కూడా వేయాల్సి ఉంటే అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే యొక్క పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు తెలుస్తుంది. మరి మొత్తంగా ఈసారి మాత్రం పెట్టుబడి సాయం సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఏ సభలు కూడా చెప్పారు. కాబట్టి మరి ఎకరాలతో సంబంధం లేకుండా మరి అందరికీ ఇస్తారా, మరి లేకపోతే కొందరికి అంటే 10 ఎకరాల లోపు వేస్తారనిపై కూడా ప్రధానంగా అయితే చర్చ జరుగుతుంది.
మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి ఇది ఎంతవరకు అమలు అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే ఇటు ఆర్థిక శాఖ కూడా మరి ఈ పెట్టుబడి సాయం సంబంధించి కూడా